మళ్ళీ రావడానికి ఫస్ట్ ఇంకే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చేసాము, ఎలా స్పెండ్ చేసాము అనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock వస్తాయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ముందు రోజు అండి, సాటర్డే రోజు తీసాను. జస్ట్ సండే రోజు హాలిడే, సో ఇద్దరికి క్లాసెస్ అయితే ఏం లేదు. సాటర్డే రోజు క్లాస్కి వెళ్తారు కదా, సో అక్కడదేదో ఒక చిన్న వీడియో అనేది సరదాగా రికార్డ్ చేశాను. సో అదే మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక సండే అంటే కొంచెం లేజీ డేనే కదా, అన్ని పనులు ఏది టైం టు టైం కరెక్ట్గా జరగవు. సో సండే కదా, ఇంకేమన్నా వేరే టిఫిన్ చేద్దాంలే అనేసి అయితే పిండి అది అయితే ఏం రెడీ చేయలేదు. బట్ ఇంకా తను రోజు ఇంట్లోనే తింటున్నాం కదా, బయటికి వెళ్దాంలే సరదాగా రెస్టారెంట్కి అంటే ఇంకా సరే కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. సో మా ఏరియాలో ఎటు చూసినా రెస్టారెంట్లే ఉంటాయి. ఇక్కడైతే ఇంకా ఫుడ్ అది బాగుంటుంది అని చెప్పేసి కొంచెం రీజనబుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది అని చెప్పి మ్యాక్సిమం అయితే ఇక్కడికే వస్తాము. జస్ట్ పక్కనే వాకబుల్, నడిచి కూడా రావచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్లో మా హస్బెండ్ కనిపిస్తున్నారు కదా, సో దేనికి దానికి సపరేట్ కౌంటర్స్ ఉంటాయి. సో సాయి ఒక కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అండ్ మా హస్బెండ్ ఇంకో కౌంటర్ దగ్గర అనమాట. సెల్ఫ్ సర్వీసే ఉంటుంది. సో బిల్లింగ్ అది కూడా మనమే చేసుకొని అది ఉంటుంది కదా, స్లిప్ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్స్ దగ్గర ఇస్తే దేనికి దానికి దోశకి సపరేటు, పూరికి దేనికైనా సపరేట్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ కౌంటర్ దగ్గర ఇవ్వాలి. సో దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ బీట్రూట్ పూరి అని చెప్పి అది తీసుకున్నారని చెప్పి కొంచెం టేస్ట్ చేయండి అక్కడ పెట్టేసి వెళ్ళారు. చూడండి జస్ట్ ఎలా ఉంటుంది అక్కడ అన్నట్టు అని చూపిస్తున్నాను. కొంచెం బాగానే ఉంటుంది కూర్చోటానికి కానివ్వండి, లుకింగ్ వైజ్గా కూడా పర్లేదు, రీజనబుల్గా బాగుంటుంది. సో జస్ట్ వాళ్ళు తెచ్చేలోపు అక్కడ ఎలా ఉంది అన్నదైతే నేను వీడియో తీస్తున్నాను. దాని తర్వాత అయితే నేను ఇంకా తిన్న తర్వాత అదేం రికార్డ్ చేయలేదు. తర్వాత కొంచెం మిల్క్, కావాల్సిన వెజిటేబుల్స్ అట్లాంటివి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో సండే అంటే కొంచెం స్పెషల్స్ ఉండాలి కదా, బట్ చికెన్ అదైతే తెచ్చుకోవాలనిపించలేదు. సమ్మర్ కదా, సో చికెన్ తినాలనిపించలేదు. నార్మల్గానే వెజే చేస్తున్నాను. వెజ్లో స్పెషల్ అంటే ఇంకేంటండి, ఎక్కువ పనీరే కదా గుర్తు వచ్చేది. సో మా ఇంట్లో అయితే మ్యాక్సిమం మంత్కి మొత్తంలో ఒక 3-4 టైమ్స్ అయినా పనీర్ చేస్తాము ఏదో విధంగా అయితే. సో ఇక్కడైతే పనీర్ కాజు కర్రీ చేస్తున్నాను నేను. టైం 11-11:30 అవుతుంది. ఇంకా అప్పుడైతే స్టార్ట్ చేశాను కుక్ చేయటం. పిల్లలు ఆడుకోవటానికి కిందకి వెళ్ళిపోయారు. అండ్ ఆ రోజు ఇంకా సండే మదర్స్ డే కదా, మదర్స్కి ఎవ్రీడే ఇంపార్టెంటే, బట్ మనకంటూ స్పెషల్గా ఒక డే ఇచ్చారు కాబట్టి ఈరోజు అయితే ఇంకా వెరీ ఇంపార్టెంట్ కదా, కొంచెం మనకి మనమే స్పెషల్గా ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కాజు అనేది కొంచెం ఫ్రై చేసుకున్నాను. నేనైతే కాజు ఫ్రై చేయడానికి నార్మల్ ఆయిలే తీసుకున్నాను. మీరైతే కావాలంటే గీ తీసుకోవచ్చు. సో కాజు లాస్ట్లో ఉన్నవి కూడా మొత్తం వేసేసరికి అట్లా చిన్న చిన్న పలుకుల్లాగా మిగిలిపోయాయి. అవి సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత అయితే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను. మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే బటర్ అయినా వేసుకోవచ్చు కొంచెం. అవి వేడెక్కిన తర్వాత కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఎంత సన్నగా వీలుంటే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి, లేదు అంటే చాపర్లో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే
ఫ్రై చేసుకోండి. నార్మల్గా పచ్చి పచ్చిగా ఉంటే కర్రీ అయితే అస్సలు టేస్ట్ ఉండదు. కంపల్సరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఓకేనా. సో నేను ఇంకా మిడిల్లో అయితే ఒక 3 to 4 పచ్చిమిర్చి అనేది ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీని తర్వాత కంప్లీట్గా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సో పన్నీర్ చాలా రకాలుగా చేయొచ్చు. బట్ ఎలా చేసినా పన్నీర్ అయితే టేస్టీగానే ఉంటుంది కదా. కొంచెం స్పెషల్ ఈవెంట్స్ అన్నప్పుడు వెజ్ వాళ్ళైతే డెఫినెట్గా పన్నీర్నే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక 3 టమాటోస్, కొంచెం అల్లం వెల్లుల్లి అనేది ఇట్లా మంచిగా ప్యూరీ లాగా చేసుకున్నాను. సో ఆ ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాక మనకి రుచికి తగినట్టుగా పసుపు, ఉప్పు, కారం అండ్ ధనియా పౌడర్, దాంతోపాటు వేయించిన జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని ఈ మసాలాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ టమాటోస్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ వేసుకున్నాక వెంటనే ఇమీడియట్గా అయితే కలుపుకోండి, లేకపోతే ఈ మసాలాలు అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అన్నీ అయితే ఇవి నేను కలుపుకున్నాను. ఇవైతే కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. సో మనం తీసుకున్న టమాటోస్ పచ్చివి కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయేలాగా మగ్గించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అరౌండ్ 2.5 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను. పెరుగు అయితే బాగా చిలగొట్టుకొని తీసుకోండి. బట్ నేను బయట తీసుకొచ్చిన పెరిగే ఇంట్లో తోడుపెట్టింది కాదు. సో బయట తీసుకొచ్చిందంటే అది కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి నేనైతే డైరెక్ట్గా అలా వేసుకున్నాను. పెరుగు వేసుకున్నాకైతే బాగా కలుపుకోండి. లేదు అంటే అది పెరుగు తరకల్లాగా మిగిలిపోతుంది కదా. సో టేస్ట్ వైజ్గా అసలు బాగుండదు. సో బాగా పెరుగు అయితే కలిసిపోయేలాగా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నా, అరౌండ్ 1 కప్పు వరకు. సో మీ కర్రీ కన్సిస్టెన్సీ ఎలా కావాలి అన్న దాన్ని బట్టి మీరు వాటర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవటం లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. కొంతమంది కర్రీ అనేది కొంచెం లూజ్గా ఉంటే నచ్చుతుంది, లేదు అంటే కొంతమందికి థిక్గా. సో అలా మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం సేపు అయితే అది కుక్ చేసుకోండి. సో లైట్గా అయితే ఆయిల్ ఏదైతే ఉందో అది పైకి తేలిన తర్వాత నేనైతే ఇక్కడ డైరెక్ట్గా పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాను. సో పన్నీర్ని నేనైతే ఏం ఫ్రై చేయలేదండి, నార్మల్గానే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉన్నప్పుడే బాగుంటుంది టేస్ట్. సో కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఆల్మోస్ట్ చూడండి అంతా కూడా నూనె పైకి తేలుతుంది కదా. ఆ టైంలోనే మనం ఫ్రై చేసుకున్నాము కదా జీడిపప్పు, ఈ క్యాషూ యాడ్ చేసుకొని దాంతోపాటు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా. సో ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర అది లేదు అనుకుంటే పాల మీద మేగడ ఉంటుంది కదా అందరి ఇళ్ళల్లో, సో అదైనా యాడ్ చేసుకొని ఇమీడియట్గా కొంచెం లైట్గా కలుపుకోండి, మరీ ఫాస్ట్గా కాదు. సో మనం ఏదైతే పన్నీర్ తీసుకున్నామో ఆ పన్నీర్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫాస్ట్గా కలుపుకున్నామంటే దాని తర్వాత నేను ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని అయితే కొంచెం సేపు కుక్ చేసుకున్నాను. చూడండి కర్రీ అనేది కొంచెం దగ్గర పడుతుంది కదా కన్సిస్టెన్సీ. సో ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మన కాజు పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. సో దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను ఇంకా బగారా రైస్ లాగా చేసుకున్నాను. సో చెప్పాను కదా, సో నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు కాబట్టి ఈ బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే తినేస్తారు పిల్లలు ఇష్టంగా. చూడండి కొంచెం కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వచ్చింది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో కాజు వేసాం కాబట్టి అండ్ పన్నీర్ అంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. సో కాజు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. సో దాని తర్వాత అయితే మా హస్బెండ్ ఇక్కడ ఇంకా మార్నింగే కేక్ తీసుకొచ్చారు. సో తర్వాత కట్ చేద్దాంలే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. సో మదర్స్ డే కదా, సో దానికోసం అయితే కేక్ అది తీసుకొచ్చారు. కేక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా, కట్ చేయాలి అనిపించడం లేదు, చాలా బాగుంది కదా. సో మేము లంచ్ అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ కట్ చేస్తున్నాము. ఇక్కడ ఎందుకో సాయి అయితే ఆల్రెడీ అలిగాడు, అలగటానికైతే ముందు ఉంటాడనమాట రెడీగా. సో అలిగాడు, అందుకే ఫేస్ అలా పెట్టాడు. ఫస్ట్ నేను వచ్చేసి ఆ హ్యాపీ మదర్స్ డే అన్నది పేపర్ ఏమో అనుకున్నాను. సో బట్ తర్వాత చూస్తే అది పేపర్ కాదు. సో అది కూడా తినేదే అనమాట, తినొచ్చు దాన్ని కూడా. సో అదే టచ్ చేసి చూస్తున్నాను. సో సాయి ఎందుకు కలిగాడని వాడిని నవ్వించడానికి ట్రై చేస్తున్నాము. వాడే కదా ఏదైనా ఇంట్లో కేక్ కట్ చేస్తున్నారంటే ఫస్ట్ వాడే ఉంటాడు కాబట్టి సో వాడినే కట్ చేయమంటే వాడు జస్ట్ నా చేయి పట్టుకున్నాడు.
సో మదరు అనే ప్రమోషన్ ఫస్ట్ సమన్వి వల్లే వచ్చింది కాబట్టి సో సమన్వికే ఫస్ట్ పెడుతున్నాను, అక్కకే ఫస్ట్ పెడుతున్నాను అన్నానని ఇంకొంచెం ఎక్కువ అలిగాడనమాట. నేను సెకండ్ డే కదా, నాకు ఎందుకు ఇంకా పెట్టొద్దులే అని చెప్పేసి ఫేస్ తిప్పేసుకుంటున్నాడు. వాడిని ఏదో కొంచెం సేపు ఏడిపించి బ్రతిమలాడి అది ఇది చేసేసి అయితే మొత్తానికైతే కేక్ తినేసాము. సో ఓన్లీ కేకేనా, నాకు ఇంకేం గిఫ్ట్లు లేవా అని చెప్తే ఇంకా ఏదో అక్కడ కామెడీ చేసుకుంటున్నాం అనమాట. జోక్స్ పక్కన పెడితే ప్రతి మనిషి లైఫ్లో కూడా మదర్స్ అనేవాళ్ళు వెరీ వెరీ స్పెషల్. ఓన్లీ మదర్స్ డే ఒక్కరోజే కాదు, రిమైనింగ్ అన్ని డేస్ మన లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతిరోజు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంటారు కదా. సో అట్లాంటి అందరికీ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ మదర్స్ అందరికీ కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. మనం కూడా ఓన్లీ ఆ మదర్స్ డే రోజే ఏదో స్టేటస్లు పెట్టేసి ఇంకా మొత్తం సాంగ్స్ పెట్టేసి గిఫ్ట్లు ఇచ్చి హడావిడి చేయకుండా వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళని జాగ్రత్తగా అండ్ ప్రేమగా మంచిగా చూసుకోవాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా ప్రతి ఒక్క కిడ్కి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ని అట్లా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, డెఫినెట్గా అందరూ అది ఫాలో అవుతారని అయితే నమ్ముతున్నాను. దీని తర్వాత అయితే ఇంకా హ్యాపీగా కేక్ అది అయితే కట్ చేసుకొని తినేసాము. సో వాళ్ళ చేతులతో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఇట్లాంటి క్రాఫ్ట్స్ అయితే చేసిస్తారు పిల్లలిద్దరూ కూడా. సో ఇదైతే సాయి చేశాడు నా కోసం, సమన్వి వచ్చేసి మా అక్క కోసం చేసింది ఒక కీ చైన్. ఇక్కడ నేను సాయి చేసింది చూపిస్తున్నాను, జస్ట్ ఇట్లా పుల్ చేశారు అంటే మా ఇద్దరు పిక్ అనమాట. సో దానికోసం వాడు ఆ పిక్ కట్ చేసి నాకు కూడా చెప్పకుండా ఏదో సర్ప్రైజ్గా అయితే అది చేశాడు. అండ్ సమన్వి వచ్చేసి మా అక్క కోసం చేసింది. ప్రజెంట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కానీ వెళ్ళినప్పుడు ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మకైతే ఫొటోస్ అవి పంపించింది. సో దాని తర్వాత అయితే నేను ఇంక ఈవినింగ్ అదంతా ఏం షూట్ చేయలేదు, ఈవినింగ్ డిన్నరు అదంతా. ఇక్కడైతే నేను ఒక మంచి డెకరేషన్ ఐటెం అయితే చూపిస్తున్నాను, డిఐవై లాగా అనమాట. ఇది వచ్చేసి ఫ్లవర్ పాట్ ఉంటుంది కదా, అది నార్మల్గా హ్యాంగ్ చేసుకోవటానికి తెస్తాం కదా, సో అలా అదనమాట. సో దానిలో అయితే నేను దానికి ఇక్కడ హ్యాండిల్ లాగా పెట్టాను కదా పైన, సో ఆర్చ్ లాగా. అది వచ్చేసి బకెట్ ఉంటుంది కదా, పెయింట్ బకెట్. సో పెయింట్ బకెట్కి ఓల్డ్ పెయింట్ బకెట్కి ఉన్న హ్యాండిల్ అనమాట. సో దాన్ని తీసేసి ఇక్కడ ఈ పాటుకు పెట్టేసుకొని మొత్తం అయితే నేను మట్టితో ఫిల్ చేసుకున్నాను. సో నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే పెడుతున్నాను కాబట్టి సాయిల్ అయితే ఇంకా అట్లా ఏం మంచిది అట్లా ఏం తీసుకోలేదు. లేదు మీరు ఒరిజినల్ది పెడుతున్నారు క్రీపర్స్ లాగా అంటే మాత్రం సాయిల్ కూడా ఎలా ఉంది అన్నది అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత అయితే నా దగ్గర ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇవి ఉన్నాయి అన్నమాట క్రీపర్స్ లాగా. సో వీటిని ఆర్చ్ లాగా ఏదైతే పెట్టుకున్నానో దానికైతే దాని చుట్టూ చుట్టేసుకొని మంచిగా అయితే ఎక్కడికక్కడ వైట్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, సో దారంతో అయితే నీట్గా టై చేసుకుంటున్నాను అనమాట, ఎక్కడ ఊడిపోకుండా గట్టిగా దారం పెట్టి కట్టేసుకుంటున్నాను. దాని తర్వాత నా దగ్గర ఇట్లాంటి ఆర్టిఫిషియల్ గ్రాస్ లాంటివి ఉన్నాయి. మా టీవీ యూనిట్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే దాని పక్కనే ఉంటాయి అన్నమాట, ఇట్లా గ్రీన్ గ్రాస్ పెట్టేసి ఉంటుంది కదా, సో దానిలోంచి కొన్ని తీసుకున్నాను. సో ఇది ఉంటుంది కదా ఈ గ్రీన్ గ్రాస్ అనేది అక్కడక్కడ అనమాట, మరి వైట్గా ఫ్లవర్స్ లాగా కాకుండా మధ్యలో లీవ్స్ లాగా కనిపించాలి అన్నట్లు జస్ట్ అవి అక్కడక్కడ పెట్టుకుంటున్నాను. ఇలానే చేయాలి అలానే చేయాలని ఏం లేదు, ఏదో ఒక ఐడియా అయితే ఉంది కానీ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి అప్పుడు ఆ క్షణంలో ఏదనిపిస్తే అదే అయితే చేసుకుంటున్నాను. సో అలానే ఒక చిన్నది ఫ్లవర్ లాంటిది కూడా తీసుకొని మధ్యలో కొంచెం గ్రీనరీ లుక్ కోసం అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఓన్లీ అట్లా మట్టే ఉంటే బాగాలేదు అని చెప్పేసి దాని మీద అయితే కొంచెం శాండ్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే అట్లానే మట్టిలానైనా ఉంచవచ్చు, బట్ నేను ఇక్కడ శాండ్ యాడ్ చేసుకొని సో ఇక్కడ నేను దేవుణ్ణి పెట్టుకుందాం అనుకుంటున్నా. సో దేవుడు ఎప్పుడు కింద ఉండరు కాబట్టి ఆయన కోసం ఒక ఆసనం లాగా చిన్న ప్లేట్ పెట్టుకొని దాని మీద అయితే బుజ్జి కనపైన పెట్టుకున్నాను. సో
ఒక చిన్న గణపయ్య అనమాట. ఏది ఉంటే మీ దగ్గర అది. నా దగ్గర అయితే ఈ పాట్‌కి ఆ చిన్న గణపయ్య అయితే బాగుంటాడు అనిపించి అది పెట్టేసుకొని, నా దగ్గర ఇట్లాంటి స్టోన్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి మా ఇంట్లో ఉంటాయి. సో అవి నా ప్రజెంట్ ఉన్న కలర్స్ వరకు అంటే చెప్పాను కదా, ఇలానే వేయాలి అని ఏం లేదు. సో అలా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి అయితే అటు ఇటు ఫిల్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే వైట్ కలర్ అయితే ఇంకా చాలా బాగుంటాయి, బట్ నాకు వైట్ కలర్ లేవు. సో ఉన్న కలర్స్ అన్నీ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి అటు ఇటు అయితే నీట్గా ఫిల్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఈ తర్వాత ఈ వినాయకుడి ముందైతే ఇంకొక లావు కొంచెం పెద్ద స్టోన్ ఉంటే మీడియం సైజ్ది ఆ స్టోన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ స్టోన్ మీద ధూపం పెట్టుకుందాం కదా, కింద పెట్టకుండా అని చెప్పేసి ఆ స్టోన్ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత నా దగ్గర సేమ్ ఇవే గ్రాస్ ఉన్నాయి ఇంకా. సో ఆ ఉన్న గ్రాస్ని ఇంకొంచెం గ్రీనరీ లుక్ వచ్చేలాగా అయితే ఇట్లా కొంచెం ఎంట్రన్స్ లాగా అన్నట్టు ముందు పెట్టేసుకొని చుట్టూ అయితే ఇట్లా వైట్ స్టోన్స్ అన్నీ వైట్ స్టోన్స్ ఒక బోర్డర్ లాగా అనమాట. మొత్తం వైట్ స్టోన్స్ అట్లా నీట్గా కూడా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేసుకున్న. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. చెప్పాను కదా, నా దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నాయో దాన్ని బట్టి చేసుకున్నాను. మీరు ఆర్టిఫిషియల్ అవసరం లేదు అనుకుంటే మనీ ప్లాంట్ అట్లాంటిది ఏదన్నా కూడా ఒరిజినల్ తీసుకున్నా కూడా మంచిగా గ్రో అవుతుంది. సో ఇప్పుడు నేనైతే మంచిగా ధూపం పెట్టుకుంటున్నాను. ఒక చేత్తో మొబైల్ ఉంది కాబట్టి కొంచెం అట్లా పెట్టడానికి ఇబ్బంది అయింది, కానీ లేదు అంటే హ్యాపీగా అయితే స్టోన్ మీద మంచిగా ధూపం ఉండిపోతుంది. నిజంగా అండి ఫైనల్ అవుట్పుట్ చూసాకైతే నాకైతే మంచి సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా అనిపించింది. నాట్ బ్యాడ్, బాగుంది, మంచి పీస్ఫుల్గా లుకింగ్ వైజ్గా నాకు చాలా అయితే నచ్చింది. ఎలా అనిపించింది అన్నది అయితే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో ఉన్న వాటితో ఇమీడియట్గా అప్పటికప్పుడే చేసుకున్నాను. సో ఇంకొంచెం టైం పెట్టి ఇంకా మంచిగా కూడా చేసుకోవచ్చు. సో బట్ నాకైతే ఇది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఎలా ఉంది అన్నదైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఇక్కడ మంచిగా కృష్ణుని పెట్టుకుంటే ఇంకా మంచిగా బృందావనం లాగా కూడా అయిపోతుంది. బట్ ఈ బుజ్జి గణపయ్య కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ అనిపించింది. దీన్ని అయితే నేను కిచెన్ పక్కన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటుంది కదా, సో ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద పెట్టుకున్నాను. మంచిగా పీస్ఫుల్గా బాగుంది. మంచిగా వైట్ కలర్ది కదా మాది బ్రేక్ఫాస్ట్ కౌంటర్, దాని మీద ఈ బుజ్జి గణపయ్య అయితే బాగున్నాడు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంట్లో పూజ చేస్తాం కదా, పూజ చేసినప్పుడు నేను ఈ గణపయ్య దగ్గరకు కూడా మంచిగా ఫ్లవర్స్ పెట్టుకొని ధూపం వేసుకున్నాను. అండ్ మొన్న ఒక రోజు నేను ఒక టిప్స్లో చూపించాను కదా బౌల్, ఆ బౌల్లో అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఫ్లవర్స్ వేసుకున్నా. ఇదైతే నైట్ లుక్ అండి. సో ఇట్లా లైటింగ్స్ పెట్టుకున్నాను. సో నైట్ అయితే ఎలా ఉంది అనేది అయితే డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.